రేవంత్ అన్న రాజకీయ ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుపెరగని పట్టుదలతో అజేయంగా సాగింది. ప్రజల నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా 2019లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తే, మరోవైపు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి గాను ఉచిత ఇసుక సరఫరా చేస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు మెట్రో రైల్ విస్తరణతో పాటు మైక్రోసాఫ్ట్ విస్తరణకు, మండల అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, వారి వారి కార్యవర్గ సభ్యులకు, అలాగే స్టేట్ ఆఫీస్ బేరర్స్ కి, స్టేట్ ఉపాధ్యక్షులందరికీ కూడా ఇక్కడికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ గెలుపుకందుకై మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మిత్రులారా, ఈరోజు మనం ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు విజయ కాంగ్రెస్ ఎరగా పోరాటం చేస్తాం, అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత గత 10 ఏళ్ల రాక్షస పాలనలో దొరల కడుగులను బద్దలు కొట్టడానికి యువజన కాంగ్రెస్ సైనికులు అనేక రకాల ఉద్యమాలు చేసి అనేక పోరాటాలతో అనేక కేసులు పెట్టించుకొని ఎంతో మంది లాటరీలు దెబ్బలు తిని ఆ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి కానీ యువజన కాంగ్రెస్ కృషి వర్ణించడానికి తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి యువజన విభాగంగా 1960లో స్థాపించబడింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. అదే 1984లో రాజీవ్ గాంధీ గారు ఇన్ఛార్జ్ గా యూత్ కాంగ్రెస్ కుండి దాన్ని మరింత బలోపేతం చేశారని తెలియజేస్తా ఉన్నా. మన ప్రియతమ నేత భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా 2007లో యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సందర్భం అందరికీ తెలుసు. అయితే యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ కీలక పాత్రలు పోషిస్తానికి మనకు తెలుసు. మిత్రులారా, ఈరోజు జాతీయ స్థాయిలో చూసుకుంటే మొదటి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్డీ తివారీ దగ్గర నుంచి మొదలు పెడితే ముకుల్ వాస్నిక్ గారు, రమేష్ శ్రీతల గారు, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు, రణదీప్ సుర్జేవాలా గారు, తన పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మొదలు పెడితే రాష్ట్రం నుంచి గురం శ్యామ్చరణ్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పండు గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాం. అయితే రాష్ట్రాన్ని తీసుకుంటే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మన పీజీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈరోజు విజయ కాంగ్రెస్ చేసిన నాయకులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, విజయ కాంగ్రెస్ లో పనిచేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు తలపెట్టినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్నికల ద్వారా ఈరోజు విజయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు తలపెట్టిన ఆలోచనలని మనందరం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. అయితే మిత్రులారా, విజయ కాంగ్రెస్ తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైన జక్కడి శ్రీచరణ్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారి గురించి కొన్ని విషయాలు. జక్కడి శ్రీచరణ్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి స్కూలింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పట్టాలు ఉన్నారు. దాని తర్వాత ఉన్నత చదువుకై అమెరికాకు వెళ్ళి అమెరికాలో హూస్టన్లో వారు మాస్టర్స్ డిగ్రీ పొందడం జరిగింది. ఆ తర్వాత తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి గారి ప్రజాసేవలో భాగమవడానికి వారిని ఆదర్శంగా తీసుకొని కాలేజ్ డేస్ నుంచే ఎన్ఎస్సీ కార్యకర్తగా
ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ లో జేఏసీ చైర్మన్ గా చెక్కడి చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు యువతులకు నిరుద్యోగులకు కూడా సేవలు అందించడం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమెరికాలో ఉన్న చదువుకొని టెక్సియాన్ ఐటీ సొల్యూషన్ కంపెనీ ఏర్పాటు చేసి దాదాపు 1000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి ఈనాటి మన రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శ్రీధర్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ రాజధాని నింపుకున్న కార్యకర్తగా అమెరికాలో ఉండి కూడా అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేసులకై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పేరిట విదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని నడిపినటువంటి వ్యక్తి జక్కడి శ్రీధర్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇదే కాంగ్రెస్ లో ఆనాడు మన మాజీ అధ్యక్షులు శివసాయి రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు డోర్ క్యాంపెయిన్ లో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోనే నిలిచినటువంటి వ్యక్తి జక్కడి శ్రీధర్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఆనాడు లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వారి కృషిని వారి యొక్క కాంట్రిబ్యూషన్ కానీ వారి సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హతకి ఢిల్లీ నుంచి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు వారు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసిన జరుగుతూ ఉంది. అయితే రాష్ట్ర ఇదొక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి తీవ్రతో, మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుల గారి అంకండాలతో వారు ఈరోజు రాష్ట్ర యువజనతానికి అందరికి కూడా సేవలు అందించడానికి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మన కార్యక్రమంలో ముందుకు వచ్చిన సందర్భంగా ఒక ఏమి అయితే ఉందో ఆ ఏమిని ప్లే చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నూతనంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా శివచరణ్ రెడ్డి, ఇంతకుముందు ఆయన పేరేంటి శివసేనారెడ్డి, ముఖ్యంగా ఈ ఇన్ఛార్జ్ అయిన సురభి ద్వివేది గారికి, వేదికపై ఉన్నటువంటి మిగతా మిత్రులకు, వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ యూత్ కాంగ్రెస్ కు మొదటి నుంచి నాకు పరిచయం ఉన్నది, కష్టపడ్డా. అదేవిధంగా రోజులలో 1977లో మా యూత్ కాంగ్రెస్ పిల్లలకు తెలవాలి మేము ఏ విధంగా పనిచేసినాం. 77లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంజయ్ గాంధీ వల్లనే ఈ యూత్ కాంగ్రెస్ దెబ్బతిన్నది కనుక యూత్ కాంగ్రెస్ దూరం పెట్టాలని ఆలోచన చేస్తే ఆ రోజులో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలైనటువంటి అందరూ కూడా, ముఖ్యంగా అశోక్ గెలాడ్ కానీ అందరూ కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి నాగార్జున సాగర్ లో క్యాంపు పెట్టారు. ఆ క్యాంప్ ఏంటంటే యూత్ కాంగ్రెస్ కాదు, యూత్ కాంగ్రెస్ పేరు తీసేయాలంటే యూత్ కాంగ్రెస్ పేరు లేకుండా యూత్ ఆర్గనైజేషన్ అని పెట్టి, ఆ రోజులలో ఇందిరాగాంధీ వచ్చింది 77లో ఓడిపోయింది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ వల్లనే సీనియర్ నాయకులు అందరూ చెప్పారు ఈ యూత్ కాంగ్రెస్ ను బ్యాన్ చేయాలన్నారు. కానీ సంజయ్ గాంధీ అన్నాడు లేదు, తప్పనిసరిగా అదే నాగార్జున సాగర్ లోనే ఇందిరాగాంధీ ముందే చెప్పిన సంజయ్ రావు దేశ్ బచావ్ అన్నా. ఆ తర్వాత సంజయ్ గాంధీ గారు నన్ను గుర్తుపట్టి నాకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చాడు. అదే 77లో ఓడిపోతే 1980లో మళ్ళా ఇందిరాగాంధీని, సంజయ్ గాంధీని ప్రజలు ఎన్నుకున్నారు, మెజార్టీతో వచ్చింది ఆ యూత్ కాంగ్రెస్. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఆయన చనిపోయిన తర్వాత ఈ దేశంలో ఎవరు నాయకులు అన్నారు, ఆనాడు మేనకా గాంధీ తను కావాలని ప్రయత్నం చేస్తుంటే ఆ రోజులలో నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు అయితేనే యూత్ ఆఫ్ ది నేషన్ అనే దాని మీద ఇందిరాగాంధీకి నేను చెప్పడం జరిగింది. నేను ప్రెస్లో చెప్తే ఆమె నన్ను పిలిపించింది. వైయోగ్యమనే నేను ధర్మదర్శనంలో ఉంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందూలోనో పేపర్లు వచ్చింది. నేను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముగ్గురు కలిసి
ఇక్కడైతే తాజ్లో మేము ఎట్లా కూర్చుంటున్నాం అక్కడ ఏది కాఫీ హౌస్ అని ఉండే ఏది కెనాట్ ప్లేస్ లో నేను చెప్పిన హూ ఇస్ ది నెక్స్ట్ లీడర్ ఆఫ్టర్ సంజయ్ గాంధీ అంటే ఓన్లీ రాజీవ్ హోప్ ఆఫ్ ది నేషన్ అన్న అది తెల్లారి పేపర్లు వచ్చింది ఎవరికి నాకు కూడా తెలియదు నేను లైన్లో లేవడ్డా మేడం ఐఎమ్ హనుమంతరావు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ యువర్ హనుమంతరావు పోతే దానికి బాధపడడం నాకు చెప్తలు పట్టింది 5 నా 10 అయిపోయింది దానికి కానీ ఎప్పుడైతే కోటేదారు రూమ్లో కూర్చున్నప్పుడు ఫ్రంట్ పేజీలో నా పేరుతో ఏది రాజీవ్ గాంధీ కావాలని వచ్చింది ఆ తర్వాత సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారు దర్శనం చేసుకొని వచ్చి వై యూ ఆర్ గివెన్ ఏ స్టేట్మెంట్ అన్నారు ఎస్ యాజ్ లాంగ్ యువర్ సన్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ హెల్పింగ్ సో దట్స్ వై ఈజ్ ద రైట్ పర్సన్ ఈ షుడ్ బి గెట్ ఫర్ ది యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ అన్నారు ఆ తర్వాత నన్ను అడిగింది హౌ లాంగ్ యు ఆర్ హియర్ ఐఎమ్ 2-3 days ఐఎమ్ హియర్ వేర్ యు ఆర్ స్టేయింగ్ ఏపీ గెస్ట్ హౌస్ తెల్లారి సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది యువర్ అపాయింట్మెంట్ వాజ్ ఫిక్స్డ్ యువర్ అపాయింట్మెంట్ వాజ్ ఫిక్స్డ్ అన్నారు వేర్ అంటే టుమారో 11 o'clock నేను 11 o'clock పోయినా నాకు అనిపించింది ఇందిరాగాంధీ వినిపిస్తుందని పోయినా నేను కూర్చుంటప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏది జిన్ పాయింట్ వైట్ షర్ట్ మీద వచ్చిండు అప్పుడు రాహుల్ గాంధీ గారు గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు సరే ఆయన అప్పుడు ఆయన 8 years or 9 years నేను కూర్చుంటూ వచ్చింది ఆయన రావుడు సార్ వై యూ గివెన్ ఏ స్టేట్మెంట్ ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్నాడు అంటే నేను ఏమన్నా తెలుసా ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్ ఇక్కడ పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్ దట్ పైలట్ కెన్ బికేమ్ ఏ పాలిటీషియన్ అంటే నవ్విండు ఐఎమ్ నాట్ ఇద్దర్ ఆ తర్వాత మళ్ళా ఇందిరాగాంధీ గారు పిలిచి నా పుస్తకంలో రాసిన ఇవన్నీ ఏమన్నా వాట్ ఈ సేయింగ్ దట్ ఈ సేయింగ్ మ్యామ్ ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటీషియన్ ఐఎమ్ ఏ పైలట్ వాట్ యూ గివెన్ ఆన్సర్ ఎస్ ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్ దట్ పైలట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అంటే ఆ తర్వాత మేడం అన్నట్టు దగ్గర అన్నది ఆ దయతోటి మళ్ళా రాజీవ్ గాంధీ గారు రావడం ఈ దేశంలో మళ్ళొక్కసారి ఒక ఊపు వచ్చింది అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఇవాళ ఫ్లెక్స్ లేవు మేము బ్యానర్లు రాయించేది ఏది సగంతో 15 బ్యానర్లు 20 బ్యానర్లు ఇవాళ ఫ్లెక్స్లు వచ్చినప్పుడు ఆ బ్యానర్లు తీసుకొని ఏది కంబాలు ఎక్కి మేము కట్టినాం అలాంటి రోజులు చూసినాం మేము ఆనాడు ఉన్న పరిస్థితి వేరు ఈనాడు మన మిత్రుడు శివచరణ్ రెడ్డి అయ్యిండు అంతకుముందు శివసేనారెడ్డి అయ్యిండు శివసేనారెడ్డి కూడా చాలా బాగా పనిచేసింది అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడే మా మిత్రుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ వచ్చినాడే ఇవాళ యూత్ కాంగ్రెస్ ప్రాబల్యంగా పెరిగింది ఇవాళ దేశంలో ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆహ్వానం చేస్తున్నారు ఏది పార్లమెంటులో అమిత్ షా రాజ్యసభలో 6 సార్లు చెప్పి అంబేద్కర్ 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 అని ఆఖరి ఏమన్నాడు ఏ ఫ్యాషన్ హోగా అంబేద్కర్ ఆహ్వానం చేస్తున్నాడు అదేవిధంగా మోహన్ భగత్ దేశంలో స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఏదైతే యూపీలో గౌరవ శాసనసభ్యులు భగత్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి స్వాగతం సుస్వాగతం బాబు నేను మాట్లాడుతున్నా బాబు అయోధ్యలోనే స్వాతంత్రం వచ్చిందంటాడు ఇంత 6 ఏళ్ళ పిల్లగాన్ని అడిగినా 12 ఏళ్ళ పిల్లగాన్ని అడిగినా స్వాతంత్రం 1947 15th August అంటారు ఈ రెండింటి మీద కూడా యూత్ కాంగ్రెస్ దేశంలో తిరగాలి అమిత్ షాని ఎక్స్పోజ్ చేయాలి అంబేద్కర్ కు ఆహ్వానం చేసిన ఎక్స్పోజ్ చేయాలి దాంతో పాటు సోనియా గాంధీ గారు డిక్లరేషన్ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ఈ దేశంలో ఎవరు కాలే 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి కనుక 6 డిక్లరేషన్ అది రైతుల సమస్య కానీ నిరుద్యోగం అన్ని చేస్తాడు ఆయన కనుక ఇది కూడా దీంతో గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయాలి అంబేద్కర్ అంటే మాకు దేవుడు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాస్తారంటే మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు అన్నారు ఆయననే రాయగలుగుతాడు అని అంబేద్కర్కి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇలా మనం ఈనాడు ఇట్లున్నాం వాళ్ళ దగ్గరికి పోనీయాలి
గుళ్ళలకు పోనీయలే, కేవలం హరిజనులను దూరం పెట్టిరు, కానీ వాళ్ళకు అధికారం ఇచ్చిరు. అదేవిధంగా మనం కూడా ఏది అంబేద్కర్ అవమానం, మోహన్ భగత్ మాట్లాడిన మాటలు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 అయ్యేస్తేనే రాముని తలుపు దర్శించిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అని ఈనాడు తప్పుదవ చెప్తున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ గ్రామ గ్రామాలలో అటు అంబేద్కర్ ఇటు మోహన్ భగత్ ను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సోనియా గాంధీ 1200 మంది చనిపోతే నేను తెలంగాణ ఇస్తానని ఇచ్చింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమైన ఇచ్చింది. ఆ అమ్మ ఆ డిక్లరేషన్ తుక్కుగూడలో పెట్టింది. దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కలిసినాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెంటర్ జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. కనుక మనం తప్పనిసరిగా ఇవాళ కురగానే కూడా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీసీసీ ప్రెసిడెంట్ అందరు కలిసి వాళ్ళ అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల ఓట్లు ఎక్కున్నాయి. మనం ఓట్లేస్తేనే వాళ్ళని గెలుస్తారు. కాబట్టి ఈ 6 డిక్లరేషన్ తో పాటు అంబేద్కర్ అవమానం, మోహన్ భగత్ స్వాతంత్రం మీద అవమానం చేసి షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళకు అవమానం చేశారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధుల తరఫున, అదేవిధంగా అంబేద్కర్ బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం ఇద్దరికి, దీంతో పాటు 6 డిక్లరేషన్ గ్రామ గ్రామాల్లో ఈ పైన శివచరణ్ రెడ్డి పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ కమిటీ అంతా రేపటి నుంచే మా శివసేన రెడ్డి సజెషన్ తీసుకొని, అదేవిధంగా మహేష్ సజెషన్ తీసుకొని గ్రామాలలో తిరిగే పని మీదే. ఆనాడు 5 అంశాల కార్యక్రమం మేము తీసుకొని చెట్లు పెట్టాలని, ఎన్విరాన్మెంట్ అని, ఈచ్ వన్ సోన్ క్లియరెన్స్ ఇవన్నీ మేము చేసినాం. కాబట్టి మాకు గుర్తింపు వచ్చింది. తప్పనిసరిగా యువజన కాంగ్రెస్ ఈనాడు గురుతరమైన బాధ్యత ఉన్నది. గ్రామ గ్రామాలలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏదైతే ప్రగతి కార్యక్రమాలు అడ్డుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళిద్దరిని ఎండగట్టాలని చెప్తూ మరొకసారి పాత హిస్టరీ కూడా తెలుసుకోవాలి. యూత్ కాంగ్రెస్ ఎట్లా వచ్చింది, ఇవాళ అందరి దగ్గర ఉన్నాయి, ఫ్లెక్స్లు ఉన్నాయి. ఆనాడు బ్యానర్ కట్టేటోడు లేడు, మేమే కంపాలు ఎక్కి కట్టినాం. అలాంటి పరిస్థితిలో మళ్ళా సంజయ్ గాంధీ 1980లో కాంగ్రెస్ తీసుకొచ్చి, అదేవిధంగా మీరు కూడా వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, అదేవిధంగా ఇవాళ ఏదైతే 42% ఈనాడు లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్ ఇస్తాని ఏది వాత నిలుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అయింది, దాన్ని కూడా అమలు చేయడానికి ప్రతి గ్రామ గ్రామాల్లో సర్పంచ్, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపియాలి. మా ఎవరు మహేశ్వర్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఇద్దరితో సరిపోదు, మాకు సెపరేట్ బడ్జెట్ ఉండాలి. అదేవిధంగా బీసీ సప్లైస్ కూడా ఉండాలి. మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతూ మరొకసారి మా మిత్రుడు శివచరణ్ రెడ్డి వాళ్ళ నాయన జగడి ప్రభాకర్, అతను కూడా యూత్ కాంగ్రెస్ లో ఉండే, ఆయన కొడుకు కూడా అయింది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం స్లోగన్లు కాదు, గ్రామాల పోటీ తిరగాలి, ప్రజల సమస్య జరగాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోవాలి, న్యాయం చేయడానికి వెళ్తే రైతులకు సంఖ్య చేస్తే పోయినాం. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్టాసిటీ చేస్తే పోయినాం. అదేవిధంగా ఏది మన భువనగిరి దగ్గర అక్కడ 3 పిల్లల మీద అత్యాచారం చేస్తే కూడా వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే యూత్ కాంగ్రెస్ కు మంచి గుర్తింపు వస్తుంది, శివచరణ్ కు మంచి గుర్తింపు వస్తుంది, వాళ్ళ కమిటీ కూడా మంచి పేరు వస్తుందని చెప్తూ సెలవు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కొండా శాఖ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం యువ కాంగ్రెస్ తరఫున. అలాగే ఇప్పుడు రామగుండం గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని యువజన కాంగ్రెస్ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అనొకటి
ఇక్కడ కూర్చున్న యూత్ కాంగ్రెస్ అందరూ ఒక్కసారిగా గట్టిగా రాహుల్ గాంధీకి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భయపడే విధంగా స్లోగన్ చేయాలి. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేటి కార్యక్రమ మరో ముఖ్య అతిథి గౌరవ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారు. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మంత్రివర్యులు కొండ సురేఖమ్మ గారు, శాసన సభ్యులు పెద్దలు విజయ రమణారావు గారు, ఆది శ్రీనివాస్ గారు, స్పోర్ట్స్ చైర్మన్ సోదరులు మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, మాజీ యువజన కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదే మాదిరిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, మైనార్టీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫహీం గారు, అదే మాదిరిగా మనందరం గౌరవించుకునే నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు బీసీ గళాన్ని నిరంతరం మనందరికీ వినిపించే గొప్ప నాయకులు వి హనుమంతరావు గారు, అదే మాదిరిగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఈరోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న సోదరుడు యువ నాయకుడు జక్కిడి శివసేనారెడ్డి గారు, వారి తండ్రి గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదే మరి అనేక మంది ఎన్నుకోబడ్డబడ్డాయి జనరల్ సెక్రటరీ ఉపాధ్యక్షులు కమిటీ యువజన కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో పాటు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరొక అవకాశం ఒక యువ నాయకునికి వచ్చింది. యువజన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముకగా ప్రజా సంక్షేమం గురించి నిరంతరం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములై ముందుండి కాంగ్రెస్ పార్టీని నడిపించే దిశగా ముందుకెళ్లే ఒక సైన్యంలా ఉండేటువంటి బాధ్యత మనం అందరినీ గుర్తు చేస్తా ఉన్నాం. మేమందరం కూడా మహేశ్వరతో యూత్ ఎన్ఎస్ఐ సుధీర్ కుమార్ గారితో యూత్ కాంగ్రెస్ పనిచేసి వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 25-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ గా అవకాశం వచ్చింది. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా నేను మీ ముందున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు చాలా మంది యువజన కాంగ్రెస్ నాయకులు అనుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ పనిచేయాల్సిన అవసరం లేదు, సమయానికి ఏదైనా బాధ్యతలు వస్తే తీసుకుందామో అనే ఆలోచన. మీ అందరికీ చిన్న సవరణ చేయాలనుకుంటున్నా. యువజన కాంగ్రెస్ ఎప్పుడు కూడా పోరాటంలో ముందుండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యతగా ఉండాలి. ప్రజా సంక్షేమాలు ఏదైతే ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో సరైనటువంటి వారికి అందుతున్నాయా లేదా అని చెప్పి పల్లె నుంచి వాడ నుంచి డివిజన్ నుంచి మన కమిటీలు వేసుకొని యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పటిష్టం చేసే దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిని కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు చాలా మంది అసలు ఎప్పుడు పోటీ చేసినా ఎందుకు వచ్చినా ఆర్గనైజేషన్ లో ఉన్నా లేరా తెలియకుండా జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ అవుతా ఉన్నారు. మహేశ్వర గారు సీనియర్ గారు మాట్లాడగాలి.
అసలు ఎవరెవరికి పరిచయం లేకుండా కూడా సెక్రటరీలు అయితే ఉన్నారు, సంతోషం. దాంతో పాటు ఇవాళ కనీవిని ఎరగని రీతిలో రేవంత్ రెడ్డి గారు, మరి వారికి తోడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, యావత్ కేబినెట్ కమిటీ ఇవాళ కమిటీ అంతా కూడా ఇవాళ రైతు రుణమాఫీ కావచ్చు, 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కావచ్చు, 55,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి చరిత్రలో నిలిచిపోయే అంశం ఇవాళ బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాలను ఇవాళ ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత యోజన కాంగ్రెస్ తీసుకోవాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఇక్కడ వచ్చిన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ దాంట్లో భాగస్వాములు కావాలని, మాకు అవకాశాలు రావాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు లేదా ప్రాంతంలో పార్టీ నిర్ణయించిన ఒక వ్యక్తికి గెలుపు దిశగా పోవాలంటే ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు పార్టీ ఇచ్చిన సందేశాన్ని తీసుకొని రేపు మీ నియోజకవర్గాల్లో మీ యొక్క గ్రామాలలో మీ డివిజన్లలో యోజన కమిటీలు వేసుకొని పార్టీని పటిష్టం చేస్తూ ఇలా ప్రజా సంక్షేమ ధ్యేయంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతున్నటువంటి ఒక ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పేరును, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరును, పిసిసి అధ్యక్షులు గారి పేరును, యావత్ క్యాబినెట్ ను దేశ అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈ భారతదేశంలో పేద ప్రజల పక్షాన, బలహీనుల పక్షాన, దళిత గిరిజనుల పక్షాన, రైతుల పక్షాన మనం అండంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ముందుకు తీసుకుపోయే బాధ్యతను ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు తీసుకోవాలని అందరినీ కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతనంగా ఎన్నుకోబడ్డ వారికి అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు టిపిసిసి అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, చైర్మన్స్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఒక యువకుడు, మరి ఒక మంచి ఉత్సాహవంతుడు, పని తపన ఉన్నవాడు, పార్టీని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి వ్యక్తిత్వం ఉన్న శివచరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందులో పాల్గొనే అవకాశం వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే రాజ్ ఠాగూర్ చెప్పినట్టుగా మనం పదవి తీసుకున్నాక గమ్మున కూర్చోకుండా ప్రతిరోజు కూడా మరి యూత్ను ఎంకరేజ్ చేస్తూ, యూత్ను కొంచెం అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తూ పార్టీ ఇంకా బలోపేతం అయ్యే విధంగా కొనసాగించాల్సిన బాధ్యత వారికి ఉంది. అదే కాకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తూ ఉంది అన్నటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రతిపక్షాలు ఏవైతే పొంతనలేని స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారో అవన్నీ కూడా సత్యదూరమైనవి. వాళ్లకు తెలుసు, మనకు తెలుసు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం మరి ఈ యువజన కాంగ్రెస్ వింగ్కు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. మన అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వారు ఎంతో మరి శ్రద్ధతో, ఎంతో నిష్ఠతో ప్రతిరోజు స్కూల్కి వచ్చినట్టు వచ్చి సాయంత్రం దాకా ఉండి అందరినీ కలిసి ఎవరెవరికి ఏ సమస్యలున్నా పరిష్కరించి మరి వాళ్ళను ఊర్లలోకి పంపించేటువంటి వ్యక్తిత్వం వారికి ఉంది. అందుకే వారు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ కాగలిగారు. అందుకే మరి చరణ్కి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు నుంచి మరి మహేష్ అన్న ఏ విధంగానైతే కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసి
పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారో అదే పద్ధతిలో మీరు మీ యువజన కాంగ్రెస్ అంతా కూడా మరి అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. రేవంత్ రెడ్డి గారి పరిపాలనను కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్న సందర్భంలో మనం ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను పొందుతున్న ప్రజలకు మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వస్తుంది అని తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ యువజన సంఘాలకు ఉంది. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా ఒక సైన్యం లాంటి వాళ్ళు. యువత తలుసుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. అటువంటి శక్తి యువతలో ఉన్నది. కాబట్టి మీరు మీ యొక్క బలాన్ని శక్తిని మన పార్టీ అభివృద్ధి కోసము, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల ప్రచారం కోసము, అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసము కృషి చేసి ఒక మంచి పేరు సాధించుకోవాలని కోరుకుంటూ చరణ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సోదరులు శివ చరణ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మహేష్ అన్న గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు సోదరిమణి సురేఖ అక్క గారికి, మరి ఇప్పుడే వేదిక మీద వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మధు యాష్ గౌడ్ గారికి, హనుమంతరావు గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, రోహిత్ గారికి, రాజ్ ఠాకూర్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల నుంచి వచ్చినటువంటి మండల్ పార్టీ యూత్ అధ్యక్షులకు, కార్యవర్గానికి, యువ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీకైనా మరొక దిక్సూచి యువ నాయకత్వం. ఇవాళ యూత్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇవాళ మీ అందరిపైన ఉంది. ఇప్పుడే సోదరి సురేఖ గారు చెప్పినట్టు, మరి అదేవిధంగా సోదరుడు మక్కాన్ సింగ్ గారు చెప్పినట్టు, ఇవాళ ఏదో పదవులకే పరిమితం కాకుండా, ఆ పదవిని అలంకారప్రాయంగా కాకుండా గ్రామాలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకు తోడ్పాటు అందించేటువంటి కార్యక్రమాలను కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ ప్రజలకు వివరించి చెప్పవలసిన బాధ్యత మరి మీ అందరిపైన ఉంది. ఇవాళ మీకు అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇవాళ మేమంతా కూడా మరి యూత్ నుండి, మండల స్థాయి నుండి ఇవాళ శాసనసభ్యునిగా నేను కాగలిగిన పెద్దపల్లి నియోజకవర్గం నుండి రెండోసారి అంటే అది నిజంగా కూడా మరి ఆనాడు నేను మండల్ యూత్ అధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షుడిగా మరి అనేక యూత్లో పదవులు చేపట్టి మరి అనేక కార్యక్రమాలు చేసి, అనేక పోరాటాలు చేసి ఇవాళ మీ ముందు ఈ వేదిక మీద నిలబడగలిగినామంటే ఆనాడు మరి యూత్ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే మరి నాటువంటి ఎంతోమందికి ఇవాళ గుర్తింపు వచ్చింది. ఇవాళ మీరు కూడా మరి గతంలో పనిచేసినటువంటి
శివసేనారెడ్డి గారు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారికన్నా ముందు అనిల్ యాదవ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాళ మరి ఇదే నాయకత్వాన్ని, యూత్ నాయకత్వాన్ని శివచరణ్ రెడ్డి గారు తీసుకొని రేపు గ్రామ గ్రామాన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి పిసిసి అధ్యక్షుడి గారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వారి సూచనలు తీసుకొని మరి మండల కేంద్రాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో, కార్పొరేషన్ వార్డులలో అంతటా కూడా మరి కార్యక్రమాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, మన ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లో దాదాపు 10 సంక్షేమ కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టింది. మీకు అందరికీ తెలియంది కాదు. మరి ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి. ఇవాళ నిరుద్యోగులకు దాదాపు 52,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలుగా నియామకాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి ఆనాడు గ్రామీణ ప్రాంతాలలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ కరెంటు బిల్లులు కట్టి మరి అప్పటి ప్రభుత్వం ఏదైతే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇంటికి 3,000, 4,000, 5,000, 6,000 డిపాజిట్ల పేట వసూలు చేసి అది కట్టకపోతే పేద ఇళ్లకు సర్వీస్ అయిన కట్ చేసి అనేక ఇబ్బందుల పాలు చేస్తే ఇవాళ మన ప్రభుత్వం చెప్పింది 6 గ్యారంటీలలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80% ఇళ్లకు ఇవాళ ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. డిపాజిట్ అడుగుతున్న ప్రభుత్వం, మరి డిపాజిట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల కరెంటు బిల్లు కడతా ఉంది. మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణించినా ఫ్రీ ఆర్టీసీ బస్సు మరి ప్రయాణాన్ని కల్పించింది. అదే కాకుండా ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీగా 5 లక్షలు పెంచి 10 లక్షలు ఇస్తా ఉన్నాం. దాంతో పాటు 500కే ఇవాళ మరి ప్రతి పేద ఇంటికి గ్యాస్ను అందిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి వారితో పాటు ఈ రాష్ట్ర రైతాంగానికి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి ఏ ఒక్క రైతు కూడా 10 ఏళ్ల రైతు రుణమాఫీ చేయకుండా, రుణమాఫీ జరపకుండా కాలయాపన చేసి రైతులు మభ్యపెట్టి, రైతులు మోసం చేసి ఇలా సూతు మంత్రంగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు మొదటి 5 ఏళ్లలో 4 విడతలు రుణమాఫీ అని చెప్పి 4 విడతలు విడుదల చేస్తే బ్యాంకుల వడ్డీకి సరిపోలే. రెండోసారి 2018 ప్రభుత్వం వస్తే 2019 రుణమాఫీ ఇస్తామని చెప్పారు. కానీ 2019 రుణమాఫీ చేయకుండా 2022-23లో ఒక 20-25% మంది రైతులకు రుణమాఫీ రిలీజ్ చేస్తే అది బ్యాంకు వడ్డీకి సరిపోలే. కానీ ఇవాళ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రులంతా కూర్చొని నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ దాదాపు 21 నుండి 22,000 కోట్ల రైతు రుణమాఫీని దాదాపు 27 లక్షల మంది రైతులకు ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగితే రాష్ట్రం మొత్తంలో 74% మంది రైతులకు ఇవాళ రుణమాఫీ జరిగింది. ఆనాడు మనం 2 లక్షల పైన ఏ రైతు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా 2 లక్షల పైన మనం రుణమాఫీ ఇస్తామని చెప్పలే. కానీ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇవాళ రైతులను మభ్యపెట్టి రైతులకు మేము రుణమాఫీ 2 లక్షల పైన కూడా చేస్తామని చెప్పిందని చెప్పి ఇవాళ నమ్మబలికి ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా రైతులను మోసం చేయలే. ఇవాళ బరాబరి రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. రుణమాఫీ జరిగిన ప్రతి రైతుకు తిరిగి బ్యాంకులకు వెళ్ళి మళ్ళీ రుణం తీసుకున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రుణమాఫీ అటువంటిది. అదే కాకుండా ఆనాటి ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి మోసం చేశాడు. కానీ ఇవాళ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి బాధత్త ఎన్నికల కన్నా ముందు రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ పేన వర్షాకాలం పంటలు, మొన్న వేన వర్షాకాలం పంటలు రైతులకు చెప్పి
బోనస్ ఇస్తామని చెప్పి మీరు సన్నవడ్లు పెట్టండి, ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వద్ద క్వింటాల వద్దకు ఈ రాష్ట్రంలో రైతాంగానికి సన్నవడ్లకు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే కాదు, ఇవాళ ఏదైతే మొన్న కూడా 4 గ్యారెంటీలతోని ప్రజాపాలనతో ముందుకెళ్లి పేద ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క పేదవానికి రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పేద ఇంటికి రేషన్ కార్డు ఇవ్వలే. ఆనాటి ప్రభుత్వంలో 10 ఏళ్ల కింద ఏదైనా ఒక ఇంట్లో పెళ్ళి ఆ కోడలు ఇంటికి వస్తే 2 పిల్లలైతే ఆ ముగ్గురికి ఇప్పటి వరకు కార్డులు లేదు. కానీ మొన్న మన ప్రభుత్వం అవకాశం కల్పించింది, 30-40 లక్షల వరకు కూడా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఇవాళ ప్రజాపాలన రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మన ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు. అదేవిధంగా రైతు భరోసాను కూడా మరి దాదాపు నిన్నటి వరకు 3 ఎకరాలకు 6,000 చొప్పున ఇవాళ ప్రతి ఎకరానికి మరి వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అదే కాదు, మరి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఇవాళ ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లలో ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇస్తామని చెప్పింది కానీ ఎక్కడ ఇల్లు ఇవ్వలే. కానీ ఇవాళ మన ప్రభుత్వం బాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తాం, ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి 3,500 ఇస్తాం, 4 ఏళ్లలో 4 మూల 12 2,000 14,000 ఇల్లు ఇస్తామని చెప్పి మొన్న ప్రజాపాలనలో బాగా మేమందరం కూడా చెప్పడం జరిగింది. ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని 71,000 ఇళ్ళు పైన 71,000 ఇళ్ళని ఇవాళ మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇవన్నీ అంటే, మీరు యూత్ కాంగ్రెస్ నాయకులుగా, యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మాతో పాటు మనందరం కూడా ప్రతి గ్రామంలో ఎక్కడ కూర్చున్నా, ఛాయ్ హోటల్లో కూర్చున్నా, కచేరీ కాడ కూర్చున్నా, చివరొత్తల కాడ కూర్చున్నా, సినిమా టాకీస్ కాడ ఇంటర్వ్యూలో కూర్చున్నా, మన ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటేనే ఎక్కడ కూడా వెనుకకెళ్లకుండా పేద ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పును ఈ రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా ఆనాడు ఒక్క 50,000 కోట్ల అప్పుతోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆ 50,000 తీసేస్తే 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముంచి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగం లేకుండా చేసి అన్ని రకాలుగా నష్టపరిచి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి దాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి ఆలోచన లేదు, ఎక్కడ కూడా నమ్మద్దు, నమ్మకుండా. కాబట్టి దయచేసి యూత్ మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, శివచరణ్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ మీరు అందరూ మరి మీ కార్యవర్గ సభ్యులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, కార్యవర్గం అందరూ ఉన్నారు. గ్రామాలు ఇక్కడికక్కడ ఏదో గాంధీ భవన్ లో కూర్చోవడం, శివరస్థలో కూర్చోవడం, ఓ ధర్నా చేసావు, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టావు పోవడం కాదు. 33 జిల్లాలలో ఎక్కడికక్కడికే పర్యటించి అవసరమైతే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా, మండల కేంద్రాల్లో కూడా మీ కార్యక్రమాలు చేసే విధంగా కార్యాచరణ ప్రకటించుకొని ముందుకెళ్లాలని చెప్పి మరి కోరుతూ ఈ కార్యక్రమంలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు వేదికమైనటువంటి గౌరవ పెద్దలకు, మరి యూత్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సోదరులు శివచరణ్ రెడ్డి గారికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. విజయరమణ యువ మిత్రుడు దీపక్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు
హనుమంతన్న గారికి, వేదికతో ఉన్న పెద్దలు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖమ్మ గారికి, వేదికతో ఉన్న పెద్దలు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారికి, విజయరమణ అన్న గారికి, కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారికి, ఆది శ్రీనివాస్ అన్న గారికి, రామ్మోహన్ అన్న గారికి, పెద్దలు మధు యాసికి అన్న గారికి, జిల్లా కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నా తోటి సోదరుడు యువజన కాంగ్రెస్ మిత్రుడు ఫహీం భాయ్ గారికి, వేదికపై ఉన్న మరి ఈ రోజు నుంచి అంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కనుక ఈ రోజు నుంచి మాజీ కాబోతున్న నా యువ మిత్రుడు శివసేన రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సురభి గారికి, ఖాళీద్ గారికి, కొత్త కార్యవర్గ సభ్యులకు, యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న యువ మిత్రుడు శివచరణ్ గారికి, మెట్టపల్లి వెంకటేష్ గారికి, వైస్ ప్రెసిడెంట్స్కి, జిల్లా ప్రెసిడెంట్స్కి, అసెంబ్లీ ప్రెసిడెంట్స్కి, మరి ఇక్కడికి వచ్చేసిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యువజన కాంగ్రెస్లో మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ని మీరందరూ కూడా మొదలు పెట్టబోతున్నారు. నేను కూడా ఇదే యువజన కాంగ్రెస్లో పుట్టి పెరిగి ఇదే యువజన కాంగ్రెస్లో ఎంఎస్సీలో పనిచేసినందుకు ఈరోజు పార్టీ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరు పెద్దలు నా ఒక పనితీరును రికగ్నైజ్ చేసి ఈరోజు రాజ్యసభకు పంపించారంటే అది కేవలం యూత్ కాంగ్రెస్ వల్ల అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ కూడా తెలుసు యువజన కాంగ్రెస్ అంటే కేవలం ఒక ఆర్గనైజేషనే కాదు, యువజన కాంగ్రెస్ అంటే ఒక ఇమోషన్. ఎందుకంటే మనం అందరం కూడా ఎంతో ఇమోషన్తోని యువజన కాంగ్రెస్లో పనిచేస్తాము. నేను మొట్టమొదటిసారి యువజన కాంగ్రెస్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఆ రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నిక జరిగినప్పుడు నేను కానీ ఆనాడు ప్రెసిడెంట్కి పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డి గారు కావచ్చు, మేమిద్దరం కూడా ఆ రోజు యువజన కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోటీ చేసినప్పుడు అనేక కార్యక్రమాలు చేసి మీ యువజన కాంగ్రెస్కి పోటీ చేయడం జరిగింది. పోటీ సంబంధించిన తర్వాత నేను ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నేను కేవలం ఒకే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఈరోజు నేను ఉపాధ్యక్షుడు అయినంటే నా బాధ్యత ఏంది, నా కర్తవ్యం ఏందని నేను ఒకసారి ఆలోచించి చూసినట్లయితే మనం అందరం కూడా క్రికెట్ అందరం చూస్తుంటాం. ఈరోజు మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటిదంటే క్రికెట్ జట్టులో మనకు అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరకకముందు వందల మంది వేల మంది జట్టులో అవకాశం దొరకడానికి ప్రయత్నం చేస్తుంటారు. జట్టులో అవకాశం దొరికిన తర్వాత ప్లేయింగ్ లెవెల్లో మీరు అందరు వచ్చిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ వల్లనే ప్రజలు మీకు రికగ్నైజ్ చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు వేదిక పైన ఉపాధ్యక్షులు ఉన్నారు, వేదిక పైన జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, ఇక్కడ నా ముందు అసెంబ్లీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మీరందరికీ కూడా ఒకటే ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి వరకు మీ అందరూ కూడా మీ యొక్క ప్రయత్నం మొత్తం చేశారు. ఇప్పుడు మీరందరూ కూడా యువజన కాంగ్రెస్ టీంలో భాగ్యస్వాములు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి యాక్టివిటీ, మీరు చేసే ప్రతి పని కూడా కాంగ్రెస్ పార్టీలో రిజిస్టర్ అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తిరిగి యువజన కాంగ్రెస్ ఎన్నికలు అయినప్పుడు తిరిగి రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు యువజన కాంగ్రెస్కి తొలి అధ్యక్షుడిగా నాకు ఎన్నిక కావడానికి అవకాశం దొరికింది. ఎన్నికైన సమయంలో మన పార్టీ అధికారంలో లేదు. అనేక సందర్భాలలో పార్టీ అధికారంలో లేనప్పుడు
చాలా చాలా కార్యక్రమాలు చేయడానికి అవకాశం దొరికింది. నిరుద్యోగ సమస్య కావచ్చు, పెట్రోల్ ధర కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటూ వేస్తే అనేక కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ తరఫున చేయడానికి యువజన కాంగ్రెస్ ప్లాట్ఫామ్లో అవకాశం దొరికింది. నేను కావచ్చు, వేదిక పైన నాతోని శ్రవణ్ రావు గారు ఉన్నారు ఇక్కడనే, యువజన కాంగ్రెస్ మిత్రుడు సాగరిక ఉన్నది ఇక్కడనే, రమాకాంత్ కూడా ఇక్కడనే ఉన్నారు. మేమందరం కూడా గతంలో కమిటీలో చాలా గట్టిగా పనిచేశాము. కేవలం కమిటీలో కాదు, 2006 or 2007 ఆమ్ ఆద్మీ సిపాయిలో కూడా పెద్దలు ఫహీం భాయ్ గారు కూడా ఆ రోజులలో యువజన కాంగ్రెస్ లో ఆమ్ ఆద్మీ సిపాయిలో కూడా పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు వేదిక పైన నేనైనా, శివసేనైనా, పెద్దలు హనుమంతన్న గారు కావచ్చు, అందరం కూడా ఈరోజు ఈ పదవిలో ఉన్నామంటే అది కేవలం యువజన కాంగ్రెస్ వల్ల అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. యువజన కాంగ్రెస్ లో ఎవరు పనిచేసినా కూడా ఆ సమయానికి మనకు అనిపిస్తుంది, ఎవరు మనల్ని చూస్తలేరు, ఎవరు మనల్ని రికగ్నైజ్ చేస్తలేరు, ఎవరు మనల్ని పట్టించుకుంటలేరు, ఏ నాయకుడు మనల్ని గుర్తించలేరని ఆ రోజు అనిపిస్తుంది. కానీ మనం చేసే ప్రతి పని కూడా ఢిల్లీలో కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకత్వం కావచ్చు, మనం చేసే ప్రతి పని కూడా రికగ్నైజ్ అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాకు జాతీయ స్థాయిలో అశోక్ తన్వర్ గారు కావచ్చు, రాజు సాటవ్ గారు కావచ్చు, అదేవిధంగా రాజా బరార్ గారు కావచ్చు, అదేవిధంగా కేశవ్ చంద్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా బివి శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరితోని పని చేయడానికి నాకు అవకాశం దొరికింది. నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున పని చేసినందుకు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా గుర్తించి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనలాంటి ఎంతో మంది యువకులకు అవకాశం ఇవ్వాలని, మనలాంటి యువజన కాంగ్రెస్ మిత్రులకు ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో పదవి దక్కాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎంతో మంది యువజన కాంగ్రెస్ మిత్రులకు చైర్మన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, యువజన కాంగ్రెస్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులుగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా అనేక సందర్భాలలో ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఒకవైపు యువజన కాంగ్రెస్, మరోవైపు ఎన్ఎస్ఏ నాయకులకు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో దానికి ఉదాహరణ ఎవరో కాదు, మీ ముందు నిలబడ్డ అనిల్ కుమార్ యాదవ్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా, ఎందుకంటే మనం ఈరోజు రూలింగ్ పార్టీలో మీరందరూ కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు కనుక మీరందరి పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారం లేనప్పుడు మనమందరం కూడా ఏ విధంగా కష్టపడి పనిచేసినామో మనందరికీ తెలుసు. ఏ సమయం వచ్చినా, ఏ ఎజిటేషన్ అయినా, ఏ ప్రొటెస్ట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఏ నాయకత్వం కూడా పిలుపునిచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేసిన విషయాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక, మనమందరం అధికారంలో ఉన్నాం కనుక మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ఈరోజు మన పథకాలు కావచ్చు, మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మీదే బాధ్యత. ప్రజల మధ్యకి వెళ్ళి, ప్రతి గడపకెళ్ళి మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ సోదరులని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం గతంలో నిరుద్యోగుల గురించి అనేక సందర్భాలలో పోటీ చేసినాం. నిరుద్యోగుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 నియోజకవర్గాలు కూడా నిరుద్యోగ చైతన్య యాత్ర చేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజులలో నిరుద్యోగ చైతన్య యాత్ర చేస్తున్నప్పుడు ఎవ్వరు కాదు, యువజన కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త ఏ నియోజకవర్గం పోయినా కూడా వేల మంది కూడా నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసి నిరుద్యోగుల గురించి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మన రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి కాంగ్రెస్ పార్టీ ఒక్కటేసారి 50,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతను స్వీకరించబోతున్నారు కనుక మీ అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎక్కడ యువజన కాంగ్రెస్ లో ఏ సాయం అన్నా కూడా
ఎక్కడ నాకు సంబంధించి ఏ విషయమైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే 100% మీ అందరికీ కూడా అండగా ఉంటాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి యువ మిత్రుడు శివచరణ్ రెడ్డి గారికి, మెట్టపల్లి వెంకటేష్ గారికి, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరే రేపు రాబోయే కాలానికి మనం అందరం కూడా నాయకత్వం చేయాల్సిన వాళ్ళం కనుక ఈ రోజు నుంచి మనం ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక మీరందరూ కూడా యునైటెడ్గా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి, యువజన కాంగ్రెస్ ని స్ట్రెంథెన్ చేయాలని కూడా కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై యూత్ కాంగ్రెస్. అధ్యక్షుడు ఇంకా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నా కుమారుతో సమానుడైన శివశరణ్ రెడ్డి గారికి, వారి నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ పిసిసి యువజన అధ్యక్షుడైన హనుమంతరావు అన్న గారికి, గౌరవ మంత్రివర్యురాలు కొండ సురేఖ గారికి, పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ గారికి, మాజీ యువజన ఇమీడియట్ అవుట్ గోయింగ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో యువజన కాంగ్రెస్ యొక్క బాధ్యత, దాని అధ్యక్షుడిగా అతను చేసిన కృష్ణ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ శివసేనారెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున గుర్తు చేసుకుంటూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి, వాళ్ళ బాధ్యత స్వీకరిస్తున్న వారికి, మరి ముఖ్యంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్న సోదరి సురభి గారికి, ఖాళీద్ గారికి, ఏఐసిసి యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మిగతా సభ్యులందరూ కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతూ మీకొకటి జైపూర్ సభలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐసిసి బాధ్యత చేపడుతున్నప్పుడు మన ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు మాట చెప్పినట్టు పదవి అనేది ఒక మత్తులాగా ఉంటుంది. పదవి వచ్చినప్పుడు ఏ విధంగా అనుకోగా ఉండాలనేది ఒకటి. ఆ సభలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట చెప్పినట్టు తను రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తూ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాధ్యత చేపడుతున్నప్పుడు ఎలాంటి బాధ్యత నెరవేర్చాలి, ఏ విధంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాను అని చెప్పి అటు తండ్రి రాజీవ్ గాంధీ గారి యొక్క కళ్ళు వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ బాధ్యతలు చేపడుతున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివశరణ్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ఇదొక బాధ్యత గల పదవే కాకుండా పదవితోటి అధికార పార్టీలో ఉన్నాం, అహంకారం కూడా పెరగకూడదు. నా ఎదురున్న నాయకులు నాకు కనిపిస్తున్నారు. మిత్రులారా, మీ అందరి కృషితో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ రోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నామో, మీ అందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఇంకో 10-15 సంవత్సరాలు 3 రంగుల జెండా రెపరెపలాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ నూతన కార్యవర్గానికి పూర్తి స్థాయి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న మిత్రులారా, పార్టీ నియమావళి పట్ల నిజమైన విధేయత కలిగి ఉంటానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల విజయవంతానికి నిబద్ధతతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను ఎంత కష్టమైనా మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలంగాణలో యువజన కాంగ్రెస్ విస్తరణకు చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేస్తానని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.
పార్టీ అభివృద్ధికి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు విజయవంతం చేస్తానని నిబద్ధతతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను ఎంత కష్టమైనా మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలంగాణలో యువజన కాంగ్రెస్ విస్తరణకు చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయుపట్టైన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల్లో నెగ్గి ఈనాడు బాధ్యత స్వీకరిస్తున్న యువమిత్రుడు శివచరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 40 సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దలు వి హనుమంతరావు గారు, యూనివర్సిటీ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కేశవరావు గారు, అదేవిధంగా ఆనాడు నిజాం కళాశాల విద్యార్థి ఎన్నికలలో నెగ్గిన మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరుడు మధు యాస్కి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అదేవిధంగా ఈరోజు వేదిక మీద వివిధ జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలకు ఎన్నికైన యువ మిత్రులు, యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ నుంచి వచ్చిన వాళ్ళు, అందరికంటే ఈ పార్టీ జెండాను మోసి 2023న ప్రజాపాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది యువజన కాంగ్రెస్లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే రాజకీయాలలో రాణించడం జరుగుతుంది. ఈరోజు శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు
ఆనాడు సుధీర్ కుమార్ గారు ఆనాటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారితో యువజన రాజకీయాలలో రాణించింది. రెండో తరం ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఈరోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చింది. మరి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్లో 40 సంవత్సరాలు పనిచేసిన కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే. 90% శ్రమ ఉన్నా 10% అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి. ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది. ఈరోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే శివచరణ్కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్ఎస్యూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యూఐలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఆనాడు ఎన్ఎస్యూఐ బల్మూరు వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్ కూడా జైలుకి వెళ్ళి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీకు అండగా పార్టీ నిలబడుతుంది, మీరు కొట్లాడండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది. అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ జిల్లాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడైండు. అనిల్ కుమార్ యాదవ్ కూడా కలలో ఊహించలేదు ఇంత యంగ్ ఏజ్లో ఈరోజు రాజ్యసభ వచ్చి ఎక్కడైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చట్టసభలలో ఉన్నాడో ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు రాజ్యసభ అవకాశం వచ్చింది అనంటే యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే, అవకాశాలు కొందరికి రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు. ఈనాడు మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కాసినా కూడా జెండా వదలకుండా మొన్నటి ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడి కొట్లాడినారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 14 నెలల్లో రైతు రుణమాఫీ 25,50,000 మందికి 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత రుణమాఫీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే 55,163 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో. ఇదే కాదు, 500 రూపాయలకు సిలిండర్, 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, ఈనాడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని రైతు భరోసాలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయల సంక్షేమ పథకాన్ని, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు పేదలకు ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 2014 వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ప్రతి ఒక్కడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షల పేదలకు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ పేదలకు అన్యాయం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఊరించి
ఏ పేదవాడికి ఏ గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వకపోవడంతో ఈనాడు మన ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు మొదటి సంవత్సరంలో ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తుంది. ఇదే కాదు, ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న యువజన మిత్రుల మీదనే ఉన్నది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్లకు అందించే సంక్షేమ కార్యక్రమం కావచ్చు. ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రుల మీదనే ఉన్నది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది రేపు భవిష్యత్తులో తండాలలో గూడాలలో వెళ్ళాలి. రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్లు ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను. ఆనాడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తీసుకోమంటే చాలా మంది అదేదో చిన్న చూపు చూసినట్టు మాకెందుకు ఈ పదవి అన్నట్టు కొంతమంది పక్కన పెట్టింది. నేను చెప్పిన ఈ రోజు అనుబంధ విభాగాలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు బాధ్యత తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు. 37 మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి కేబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా మోస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది. అనుబంధ విభాగాలంటే ఒక చిన్న చూపని గతంలో అనుకున్నారు. ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వస్తున్నారు. అందరి అడుగుతా కూడా తీసుకోలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిందా అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది. అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో టికెట్లు రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు. అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డేని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనిపించినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరైనా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది. నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది, లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు, ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి. ఢిల్లీ నుంచి పైనుంచి కిందకు వస్తే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని, ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారు. పైసలు చూసి గెలిపించలే, ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించారు. తుంగతుర్తిలో మందుల శామెల్ కావచ్చు, లేకపోతే షాద్ నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో
కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే. డబ్బులతోనే గెలిచేటట్టు ఉంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సడ్డకుని దగ్గర, అల్మారీలలో బీరోలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు? కామారెడ్డిలో చంద్రశేఖరరావుని బడకేసి కొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలలో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నమనే అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొట్టాను. నేను మొన్న చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టనికి, అదన్నా ఫుల్లా ఆఫా గట్టి కొట్టనికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అది చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డలు 2 చప్పరి, ఎందుకంటే లిక్కర్ దండాలో ఉండి ఈయన నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు భూదండాలు చప్పరి, నీ అల్లుని పట్టుకుని 4 గట్టిగా కొట్టు. వాళ్ళని కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడే, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నేను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేది ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టారు. ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుత్తారు కదా అని. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 హామీలు ఉన్నాయి. 10 ఏళ్ళు అమలు చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిచ్చగాని తిరిగా గంగిరెద్దులో తిరిగా సంక్రాంతి పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నికైంది. మొదటి సంవత్సరంలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. మొదటి సంవత్సరంలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసిన. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా 2వ విడతలు వేసిన. ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నాం. ప్రతి నెల 400 కోట్లు, దాదాపుగా ఈ సంవత్సరంలో 4,000 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించి 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసింది. ఇస్తాన్న 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం. ఇదే కాదు, 1931 తెల్లదొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది. దాదాపుగా 95 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు. ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం. లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాదిగా ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి కొట్లాడిండ్రు. చాలా మంది పిల్లలు చచ్చిపోయిండ్రు. సుప్రీంకోర్టు వరకు పోయింది, పార్లమెంట్ వరకు పోయింది. మోడీ గారు కృష్ణా మాదిగను 4 సార్లు కౌగిలించుకున్నాడు, కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే. కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించినాం. మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనేగా. ఈ రాష్ట్రం
దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే మిత్రులారా, ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టింది, అక్రమంగా సంపాదించింది, కొల్లగొట్టింది. వాటిని పెట్టి అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు, పేపర్లు పెట్టుకున్నారు, టీ న్యూస్ పెట్టుకున్నారు, నమస్తే తెలంగాణను గుమాస్తే తెలంగాణ పెట్టుకున్నారు. ఏమైందా? ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది? ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు, మళ్ళొక్కసారి కాదు, 4 సార్లు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే అవకాశం ఉంది. అందుకే మిత్రులారా, ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీతో పాటు నేను సిద్ధం. అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాము. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది? ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులే బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పుని. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంటే అమ్మో తెలంగాణకి ఏదో ఇచ్చిండ్రని. ఏమి ఇచ్చిండ్రో? బీహార్కి ఇచ్చిండ్రు, గుజరాత్కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదన పాటిస్తున్నాం. తొందరలోనే కార్యాచరణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, మెట్రో రైలు మేము కట్టుకుంటే మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు 2వ స్థానంలో ఉండే ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ ఇవాళ 10వ స్థానానికి వదిలిపోయింది. 10 నెలలు అయింది మా ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టిండు. రీజనల్ రింగ్ రోడ్డు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచిపెట్టిండు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. తొందరలోనే ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మీరంతా నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.